గురువారం భోజనం మెనూలో ఈ రోజు వంటకం కిచిడి, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు. నమస్తే. ఈరోజు జగనన్న గోరుముద్దలో ఏం వండబోతున్నామో ఒకసారి చూద్దాం. ఏం వండబోతున్నాం చెప్తారా మాకు ఒకసారి? కిచిడి మేడం. ఈరోజు కిచిడి చేస్తున్నారంట. కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం ఒకసారి. కొంచెం చెక్క లవంగా నూనెలో మగ్గిస్తాం. ఉల్లిపాయ వేస్తాం. ఉల్లిపాయలు ఎన్ని కిలోలు వేస్తారు మామూలుగా? 1 కిలో సరిపోతుందా? కిలో వేస్తాం. 1 కేజీ బంగాళదుంపలు వేస్తున్నారు. 1 కేజీ క్యారెట్ వేస్తాం మేడం. టమాటో, కొత్తిమీర వేస్తున్నాం మేడం. కొత్తిమీర వేస్తున్నాం. పుదీనా వేస్తున్నారా? పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించేదానికి మనం కావాల్సిన వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ వేస్తున్నాము. ఉప్పు ముందేసేసి నీళ్ళల్లో, ఆ నీళ్ళల్లో ఈ కూరగాయలు వేసేసి, ఈ కూరగాయలు కడిగి ఇంకో ప్లేట్లోకి పెట్టుకుంటాం మేడం. ప్లేట్లో పెట్టుకొని అప్పుడు కట్ చేసుకుంటాం. ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ కడిగితే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయంట. ఎన్ని కిలోల బియ్యం వాడతారమ్మా? 15 కేజీలు అండి. 100 మందికి 15 కేజీలు. 100 మంది పిల్లలకి 15 కిలోల బియ్యం వాడతారు. మనకి ఒక అరగంటలో కిచిడి రెడీ చేసేస్తున్నారు. ఇప్పుడు కిచిడిలో పప్పు ఏమైనా వేస్తారా? పెసరపప్పు వేస్తాం మేడం. పెసరపప్పు కూడా వేసుకుంటాము. ఎందుకంటే పెసరపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి చాలా ఆరోగ్యకరమైనది. పౌష్టికాహారం ఇస్తున్నాం కాబట్టి జగనన్న గోరుముద్దలో ఇలాంటి ప్రభుత్వం చేస్తున్నందుకు మనం సంతోషపడాలి. ఏవి దూరకుండా మనకి మంచిగా లిడ్ కప్పేశారు. అరగంట తర్వాత మళ్ళీ చూద్దాం రుచి ఎలా ఉంటుందో. మనం అన్ని పెట్టి చాలాసేపు అయింది కదా, కిచిడి రెడీ అయిందో లేదో చూద్దామా? చూద్దాం మేడం. రెడీ. కిచిడి రెడీ అయిందండి. రోజుకి 5 టీచర్స్ ఇంకా హెడ్ మిస్ట్రెస్ వచ్చి ఫుడ్ ఎలా ఉంది, ఆహారం బాగా ఉందో లేదా, రుచి అవన్నీ క్వాలిటీ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుని అప్పుడు పిల్లలకి వడ్డిస్తారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అంత సక్రమంగా అన్నీ బాగానే ఉంటున్నాయి. రోజుకొచ్చి చిక్కి గుడ్డు అన్నీ ఎగ్స్ అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఈ హై స్కూల్లో పిల్లలకి భోజనం పెడుతుంది, బాగానే పెడుతున్నారండి. ఇదివరకు సాంబారి ఎప్పుడోసారి గుడ్డు అనేవాడండి. ఇప్పుడు మాత్రం డైలీ అన్ని రకాలుగా పెడుతున్నారండి. అంతా బాగానే ఉందండి. జగన్ వచ్చాక అంతా బాగానే ఉందండి. జగనన్న గోరుముద్ద. మన పిల్లలు మన భవిష్యత్తు.